బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుగా ఉంది. సో ముఖ్యంగా జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులకి ఈ భారీగా ఇన్ఫ్లో అనేది వస్తుంది. సో జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తివేశారు. 41 గేట్ల నుంచి 3,01,690 క్యూసెక్కుల ఇన్ఫ్లో అనేది బయటకు వస్తూ ఉంది. సో శ్రీశైలం ప్రాజెక్టు దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సో గంటకి ఆ వరద ఉధృతి పెరగటం వల్ల గంటకి నీటి మట్టం పెరుగుతూ పోతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు. ఇప్పటికే 175 నుంచి 180 మధ్యలో టీఎంసీల నిల్వ సామర్థ్యం ప్రస్తుతం ఉంది. ఎందుకంటే గంటకి సో ఈ వాటర్ ఎక్కువగా రావడం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జూరాల, సుంకేసుల నుంచి సో వదులుతున్నటువంటి ఆ నీటి ప్రవాహం సో భారీగా పెరుగుతుంది. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారు. సో ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. సో ప్రస్తుతం 876 అడుగులకు చేరుకుంది. సో ఇక కొద్ది గంటల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇంత వాటర్ ఫ్లో ఎక్కువగా తీవ్ర స్థాయిలో వస్తుందని చెప్పి అధికారులు కూడా అనుకోలేదు. యాక్చువల్గా ఒక 2 డేస్ తర్వాత గేట్లు ఎత్తుదాం అనుకున్నారు. కానీ సో భారీగా వరద వస్తున్న కారణంగా పైనుంచి పై ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి సో ఊహించని స్థాయిలో వస్తున్న నేపథ్యంలో ఇంకా 2-3 గంటల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. కాబట్టి సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని గేట్లు ఎత్తేసే ఆలోచనలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. సో కింద ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ గ్రామాలు కావచ్చు, సో అధికారులు ఎప్పుడు కూడా ఇట్లా వాటర్ రిలీజ్ చేసేటప్పుడు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటారు. సో అందరూ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సాయంత్రం 4 గంటలకు ఈ శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్కి సంబంధించి వాటర్ ఫ్లోను చూడటానికి ఇప్పటికే పర్యాటకులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుదామని చెప్పి అధికారులు ఒక నిర్ణయం తీశారో, అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారో, సో శ్రీశైలం ప్రాజెక్టును చూడటానికి, ఎందుకంటే ఇటు వర్షాలు పడుతున్న సమయంలోనే సో అంత గ్రీనరీ ఉంటుంది కాబట్టి శ్రీశైలం దగ్గర సో పూర్తి స్థాయిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒక ప్రాజెక్టు ఉంది కాబట్టి సో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి లైవ్లో వాటర్ని రిలీజ్ చేసే సమయంలో సో లైవ్లో చూడాలని చాలా మంది పర్యాటకులు కూడా కోరుకుంటారు. సో డెఫినెట్గా పర్యాటకుల తాకిడి కూడా ఇవాళ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు అన్ని గేట్ల నుంచి కూడా వాటర్ని వదిలినప్పుడు లైవ్లో చూద్దాం అనుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు సాయంత్రం 4 గంటలకు ఒక వెల్లువల ఉప్పొంగుతూ వాటర్ అనేది ప్రాజెక్టు మీద నుంచి దుముకుతూ సో పడతా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది చూడటానికి పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. మరొక 2-3 గంటల్లోనే నీటి మట్టం సో భారీగా జూరాల, సుంకేసుల నుంచి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 4 గంటలకు గేట్లు ఓపెన్ చేస్తే పూర్తి స్థాయిలో సో అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ కూడా వెళ్తాయి ఆ వాటర్. కాబట్టి నాగార్జున సాగర్ కూడా సో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని చెప్పి సో అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రాజెక్టు నిండి ఈ గేట్లో నుంచి వాటర్ వస్తే కనుక డెఫినెట్గా సో పంటలు, ముఖ్యంగా రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో సాయంత్రం 4 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి విజువల్ని మనం కూడా చూద్దాం. 4 గంటలకు పర్యాటకులు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళొకసారి మన ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 చాలా దగ్గరగా ఉంది. 880కి మరొక గంటలో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా అధికారులు అన్ని అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకొని సాయంత్రం 4 గంటలకు గేట్లన్నీ వదులుతున్నారు. నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి.